ఈ రోజు చిత్తూరు నియోజకవర్గంలో ఈ మామిడికాయల రైతుల సమస్యల పట్ల నేను మా శాసన సభ్యులు పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ గారు ఒక ప్రెస్ కి సంబంధించిన కొన్ని విషయాలని ప్రజలకు తెలియజేయడానికి మీ ద్వారా మీడియా మిత్రుల ద్వారా ఈ ప్రెస్ కాల్ చేయడం జరిగింది. ముఖ్యంగా చూస్తుంటే ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా రైతులకి మా ఉమ్మడి కూటమి ప్రభుత్వం అనేక రకాలుగా ఒక మామిడి రైతులే కాదు, మీ ద్వారా యావత్ ఆంధ్ర రాష్ట్ర రైతులకి ప్రజలకు తెలియాల్సింది ఏమంటే అటు అనంతపూర్లో అరటి రైతులు వారికిను సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఒంగోలులో టొబాకో రైతులకి, గుంటూరు రైతులకి సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఇంకా అనేక సందర్భాల్లో మిర్చి రైతులకు కూడా మనం సబ్సిడీ ఇవ్వడం జరిగింది కూటమి ప్రభుత్వము. మరి ముఖ్యంగా మా చిత్తూరు నియోజకవర్గంలో మామిడి రైతులకి ఎప్పుడూ లేని విధంగా ఆంధ్ర రాష్ట్రంలో మీరు చూస్తే పోయిన సంవత్సరం 4 రూపాయలు సబ్సిడీ ఇవ్వడం జరిగింది. ఈ సంవత్సరం కూడా ముందే మా అగ్రికల్చర్ మంత్రి వర్యులైన అచ్చెన్నాయుడు గారు మా ముఖ్యమంత్రి దృష్టిలో ఉంచి మేము సక్సెస్ఫుల్ గా రైతులు ఎక్కడ కూడా ఇబ్బంది పడకూడదు అని చెప్పి మళ్ళీ 4 రూపాయలు ప్రకటించి సబ్సిడీ ఇవ్వడం జరుగుతా ఉంది. కానీ వైఎస్ఆర్ ప్రభుత్వం చిల్లరి వేషాలు లేదా చిల్లర ఆటలు అంటారు వాటిని, రైతుల్ని రెచ్చగొట్టడాలు, ఎక్కడ కూటమి ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేస్తుందనే ఒక ఉద్దేశంతో ఈ రోజు ఎక్కడో పోయి ధర్నాలు చేయడం చూసాము. నేను వాళ్ళని ఒకటే అడుగుతున్నా, ఏ రాష్ట్రంలో అయినా, ఏ రాష్ట్ర ప్రభుత్వం అయినా రైతులకు ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చిందా? పక్క రాష్ట్రమైన కర్ణాటకలో గాని, మళ్ళీ అలాగే తమిళనాడులో గాని ఎవరైనా రైతుల పట్ల రైతులకు ఎక్కడైనా సబ్సిడీ ఇచ్చినట్లుంటే చెప్పండి. మీ ద్వారా నేను వాళ్ళని అడుగుతున్నా. మరీ ముఖ్యంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఒక్కటే, ఎక్కడో మిర్చి రైతుల దగ్గరికి దండయాత్రలు గానో లేదా చిత్తూరు మామిడికాయ మండి బంగారుపాళ్యంలో మామిడికాయల్ని రోడ్లో బలవంతంగా రైతుల దగ్గర నుండి పెరక్కపోయి రోడ్లో పోసేసి గొడవలు పెట్టడము, లేదా ఒక సాక్షి పేపర్ పత్రిక ఉంది కదా అని దాంట్లో పెద్ద పెద్ద అక్షరాలతో వేయడం కాదు. మేము మా పూతలపట్టు ఎమ్మెల్యే గారు ఆల్రెడీ బంగారుపాళ్యం అనేక గుజ్జు ఫ్యాక్టరీలను విజిట్ చేసి అక్కడ డిస్ప్లేలో 6 రూపాయలు పెట్టాలి, రైతులకి నీళ్లు, అక్కడ మంచి చెడు ఏర్పాట్లు చేయాలని చెప్పి గట్టిగా మీరందరూ కూడా చూసుంటారు, మాట్లాడి అవన్నీ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. కానీ చిల్లర రాజకీయాలు, ముఖ్యంగా చెప్పాలంటే పీలేరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి ఫ్యాక్టరీలోనే 3 రూపాయలు 4 రూపాయలు ఇస్తున్నారు అనేది ఒక ఇది నడుస్తుంది. ముందు మీరు చిత్తశుద్ధితో రైతులకు ఏం చేసినామని మీరు చెప్పుకుంటే తర్వాత మా కూటమి ప్రభుత్వం ఏం చేసింది ఆధారాలతో సహా 1,86,00,000 రూపాయలని సబ్సిడీ కింద మామిడి రైతులకు ఇచ్చిన గొప్ప ప్రభుత్వం ఏదన్నా ఉంది అంటే అది కూటమి ప్రభుత్వం. ఇప్పుడు ఆల్రెడీ 4 రూపాయలు మళ్ళీ ఎమ్మటే మా ముఖ్యమంత్రి గారు చెప్పంగానే మా మంత్రివర్యులు అనౌన్స్ చేయడం జరిగింది. సో రైతుల పక్షాన నిలబడిన ఏకైక పార్టీ అది కూటమి ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ, ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు. ఇవాళ కూడా మేము చాలా ఫ్యాక్టరీల యాజమాన్యంతో మాట్లాడడం జరిగింది. ముఖ్యంగా నా నియోజకవర్గంలో ఫుడ్ ఇన్నింగ్స్, అలాగే తాసా, RMM, అలాగే ఇంకేవో 2 చిన్న ప్రైవేట్ ఫ్యాక్టరీలు ఉంటే కూడా వాళ్ళందరితో మాట్లాడి రైతుల్ని ఎక్కడ కూడా వెయిట్ చేయకూడదు అని చెప్పి బలంగా చెప్పడం జరిగింది. అయితే వారు కూడా ఫ్యాక్టరీ ఓనర్స్ కొన్ని వారి సమస్యల్ని కూడా మా దృష్టికి తెచ్చి వారు కూడా కొంచెం బాధపడుతున్నారు. ఎందుకంటే ఎక్స్పోర్ట్ అనేది ఆగిపోయింది కాబట్టి మేము ఎక్స్పోర్ట్ లేకపోతే పల్పాడి పెట్టుకొని రైతులకి పోయినసారిదే ఇంకా కొంచెం డబ్బులు కూడా ఇవ్వలేకపోతున్నాం సార్, మీరు మాది కూడా మా కష్టాలను కూడా కొద్దిగా పరిశీలించాలని వారు కూడా మేము గట్టిగా మాట్లాడినప్పుడు వేడుకోవడం జరిగింది. కాబట్టి మేము ఇద్దరిని బ్యాలెన్స్ చేయాలి, ఇటు ఫ్యాక్టరీలు ఉంటేనే రైతులకు కూడా ఆ కాయ అన్లోడ్ చేయడానికి అవుతుంది. అయితే వారిని రైతుల్ని ఇబ్బంది పెట్టకూడదని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మమ్మల్ని టెలికాన్ఫరెన్స్ లో ఎమ్మెల్యేస్ని మీరు అందరితో మాట్లాడి కోఆర్డినేట్ చేయమన్నారో వారిని కూడా మేము రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా రైతుల దగ్గర ఫస్ట్ అయితే మామిడి అన్లోడ్ చేసుకునేకి అన్ని చర్యలు తీసుకోమని చెప్పాం. ఈ రోజే ఒక మంచి నిర్ణయం తీసుకున్నాం. మా మార్కెట్ కమిటీ చైర్మన్ వెంకటేష్ ఇక్కడే ఉన్నాడు, 14 మంది డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఒక్కొక్క ఫ్యాక్టరీకి నలుగురు చొప్పున లేదా 3 చొప్పున ఇక పైన ఫ్యాక్టరీల దగ్గర మా AMC డైరెక్టర్లను పెట్టి ఎటువంటి రైతుకు కూడా ఇబ్బంది రాకుండా, అటు ఫ్యాక్టరీల వాళ్ళకు కూడా ఇబ్బంది కలగకుండా ఏం చర్యలు తీసుకోవాలో ఆ చర్యలు తీసుకోవడానికి మా జిల్లా కలెక్టర్ గారు, నేను, మా ఎమ్మెల్యేలు ఇద్దరు గంగాధి నెల్లూరు మరియు పూతలపట్టు ఎమ్మెల్యేలు కూడా అన్ని ఫ్యాక్టరీలు, ఎందుకంటే ఎక్కువ ఫ్యాక్టరీలు ఉండేది ఈ 3 నియోజకవర్గాల్లోనే, గంగాధి నెల్లూరు, పూతలపట్టు, చిత్తూరు. మేము రేపు కానీ ఎల్లుండి కానీ మేము ఎమ్మెల్యేలు అందరూ మాట్లాడుకొని ఈ AMC ఎవరైతే అక్కడ పూతలపట్టులో కానీ గంగాధి నెల్లూరు, చిత్తూరులో ఉండారో వారితో మేము ఒక సమావేశం పెట్టి అన్ని ఫ్యాక్టరీల దగ్గర కూడా మా AMC డైరెక్టర్లు, చైర్మన్లు బాధ్యత అప్పచెప్పి ఎక్కడ కూడా రైతులకు ఎటువంటి అన్యాయం జరగకుండా ఉండే విధంగా
చర్యలు తీసుకోవడానికి మేము ముందుకెళ్తామని తెలియజేసుకుంటున్నాము.